బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గెలుస్తామనే ధీమాతో 22 ల్యాండ్ క్రూయిజ్ వెహికల్స్ కొన్నారు. ఇంతలో ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించారు. రాష్ట్రానికి తీసుకొస్తే ప్రజలు భగ్గుమంటారని గ్రహించి పొరుగు రాష్ట్రంలో ఆ వెహికల్స్ ని దాచిపెట్టారు. ఇదంతా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయినా 22 ల్యాండ్ క్రూజర్లు కొన్న విషయం మాత్రం బయటకు రాలేదు. కానీ ఓ అధికారి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడంతో ఆ వెహికల్స్ విషయంలో బీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడింది. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్నీ విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్నీ తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పబెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్. అంతెందుకు నేను ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి ప్రభుత్వం ఏ కరువు పెట్టింది, డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో 22 క్రూజర్ బుల్లెట్ కార్లకు సంబంధించి కూడా ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సంబంధించి కూడా మిత్ర వాహన కేంద్రం ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ మిల్లర్ వీవ్ అనే ఇక్కడ ఈ వాహనాలన్నీ కూడా తయారైనట్లు తెలుస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క చోట ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారు చేసే కంపెనీ మాత్రం ఇక్కడే ఉంది. గతంలో మిత్ర పేరుతో కూడా ఇక్కడ వాహనాలన్నింటినీ కూడా ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ అంటే కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత ఆ వాహనాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ అలాగే మిగిలిన బాడీకి సంబంధించి షేపులు మార్పులు చేర్పులు అన్నీ కూడా ఇక్కడి నుంచే చేస్తారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రెండోసారి అయిన సందర్భంలో కూడా అప్పుడు కూడా 16 వెహికల్స్ నుంచి ఇక్కడి నుంచి కూడా తయారు చేయించినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 22 వాహనాలకు సంబంధించి 3 కోట్ల రూపాయల వ్యయంతో 66 కోట్ల రూపాయల ఖర్చుతో ఆయన తయారు చేయించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తున్నామో ఈ షోరూంలోనే అంటే ఇక్కడ తయారు చేస్తున్న షెడ్లోనే ఆ వాహనాలు కూడా లోపల ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు ఎవరు కూడా ఈ ఆఫీస్కి సంబంధించి సెక్యూరిటీ ఇన్ఛార్జి కానీ లేకపోతే ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించే మేనేజర్లు కానీ ఎవరు కూడా ఈరోజు ఇక్కడికి రాలేదు. ఉదయం నుంచి కూడా మనం ఇక్కడే ఉన్నాం. కానీ కనీసం సెక్యూరిటీ వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరు ఇక్కడికి రాలేదండి, కనీసం మా ఇన్ఛార్జి కూడా ఈరోజు ఇక్కడికి రావట్లేదని చెప్పి గేట్లు అయితే క్లోజ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, ఎవరిని లోపలికి పంపించట్లేదు. కేవలం కొద్దిసేపు క్రితం ఒక ఆక్సిజన్ వాహనం అయితే ఒకటి లోపలికి వెళ్ళింది, దాన్ని మాత్రమే పంపిస్తూ ఉన్నారు. లోపల నుంచి ఎటువంటి వాహనాలు బయటికి రావట్లేదు, ఎటువంటి వాహనాలు లోపలికి కూడా వెళ్ళట్లేదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు కూడా అక్షరాల 22 వాహనాలు ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఈ ఫ్యాక్టరీలోని దానికి సంబంధించి మోడలింగ్ చేయడం జరిగింది. వాహనాలన్నింటికి కూడా బుల్లెట్ ప్రూఫ్గా కూడా తయారు చేస్తారు. అలాగే దేశానికి సంబంధించి రక్షణగా నిలిచే వారికి సంబంధించి న్యావికి సంబంధించి కానీ అలాగే సెక్యూరిటీకి సంబంధించి కానీ మిగిలిన వాటన్నిటికి సంబంధించి కూడా వాహనాలన్నీ ఇక్కడ నుంచే కూడా రీమోడలింగ్ జరుగుతుంది. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేసేది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే ఒకటి ఉంది. గడిచిన 15 సంవత్సరాలుగా వారు ఈ కంపెనీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. లోపల మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. లోపల కొంత మిషనరీ కూడా ఇక్కడ మిషనరీ కూడా ఉంది. ఆ మిషనరీకి సంబంధించి ఎటువంటి వాహనాలు అంటే ప్రధానంగా చూసుకుంటే బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించిన వాటన్నిటిని బెండ్ చేయటం కానీ లేకపోతే మిగిలిన వాటిని చేయడానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారు. నిజంగా ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేయొచ్చో అక్షరాల గత పాలకులు గత ప్రభుత్వం చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాడో అక్షరాల కూడా జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో 22 వాహనాలని 66 కోట్ల రూపాయల వ్యయంతో తయారు చేయించి ఇక్కడ పెట్టడం అసలు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి వల్ల ప్రధానమైన కారణం ఏమిటి? అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అంటే ప్రపంచ స్థాయిలో కూడా హైదరాబాద్కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. సో అటువంటి ప్రాముఖ్యత ఉన్న రాష్ట్రానికి సంబంధించి కాకుండా ఆంధ్రప్రదేశ్లో వాహనాలను చేసుకొచ్చి ఇక్కడ తయారు చేయించడం కారణాలు ఏంటనేది కూడా మిలియన్ డాలర్
అన్న ప్రశ్నగా కూడా మిగిలింది. కానీ ప్రస్తుతం ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ వాహనాలకు సంబంధించి ఇక్కడ లోపల నుంచే రీమోడలింగ్ చేయించడం, గతంలో కేసీఆర్ 2-3 సార్లు చేయించడం, మళ్ళీ ఇప్పుడు తాజాగా చేయించిన పరిస్థితి కనిపించింది. సో అయితే లోపలికి అతను మనం ఉదయం నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాము, లోపలికి పంపించే విషయం కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఎవరు కూడా లోపలికి పోనిచ్చట్లేదు. పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అధికారులు అయితే గేట్లకి తాళాలు వేసి మరి తమ కార్యకలాపాలని కొనసాగిస్తూ ఉన్నారు. రేణుశ్రీ, అయితే ఈ వాహనాలకు సంబంధించి లోపల ఉన్న ఇంకా ఏదైతే వీళ్ళు చెప్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధమైనయా లేకపోతే త్వరలో అవుతున్నాయా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత లేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా వాహనాలన్నీ పూర్తి స్థాయిలో ఇదైపోయింది. చెప్పండి రేణుశ్రీ. గత ప్రభుత్వం ఏవైతే కొన్నదో ఈ 22 ల్యాండ్ క్రూజర్లు వీటి అవసరం నిజంగా ఉందా? రేణుశ్రీ, ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు, గత ప్రభుత్వం దాదాపుగా చూసుకుంటే ప్రతి ముఖ్యమంత్రికి కూడా కొత్త ప్రభుత్వం వచ్చినా పాత ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా వాహనాలు అనేది రెగ్యులర్గా కాన్వాయ్కి 14 నుంచి 15-20 అట్లా కాన్వాయ్ ఉంటాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్కి సంబంధించి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర విభజన సమయంలో 2014లో కూడా 3 కాన్వాయ్లు కూడా అప్పుడు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ 2018లో గెలిచిన తర్వాత ఇక్కడి నుంచే ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్లో చూసుకుంటున్నామో ఇదే మిత్రాకి సంబంధించిన కంపెనీలో కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్ని 18 కూడా తయారు చేయించి 2020లో ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. అప్పుడు కూడా వాటికి సంబంధించిన ఫొటోస్ అవి కూడా బయటికి రావడం జరిగింది. మళ్ళీ ముచ్చటగా 3వసారి తానే అధికారంలోకి వస్తాను అనే ఒక భ్రమతో పూర్తి స్థాయిలో మరొకసారి కొత్త వాహనాల్ని 1 కాదు 2 కాదు దాదాపుగా 22 వాహనాల్ని కొత్త వాటిని కొనుగోలు చేసి ప్రత్యేకంగా కార్గో విమానాల ద్వారా హైదరాబాద్ నుంచి ఇక్కడికి 3 కార్గో విమానాలు ఒక్కొక్క దాంట్లో 10 చొప్పున పెట్టారు. ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 10, ఇంకో దాంట్లో 6-8 తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వాహనాలు ఏమాత్రం కూడా అవసరం లేకపోయినా కానీ 1, 2, 3, 4 సార్లు వాహనాల్ని కొనుగోలు చేసి వాటిని రీమోడల్ అంటే పూర్తి స్థాయిలో బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి కానీ నిర్వహించే ప్రయత్నాలు చేశారు. సో వాహనాలు అవసరం లేదు, ఎందుకంటే బుల్లెట్ ఆల్రెడీ అక్కడ చాలా వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దాదాపుగా వైట్ కార్లు కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకొని 2018లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కాన్వాయ్ తయారు చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అవసరం లేకపోయినా సరే ఈ వాహనాల్ని మరొకసారి తయారు చేయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎలా అనేది కూడా కేసీఆర్ చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే కోరుతున్నారు. ఎందుకంటే 22 వాహనాలకు సంబంధించి దాదాపుగా 60 నుంచి 70 కోట్ల రూపాయల వ్యయంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాన్వాయ్ ఉన్నా కానీ అదనంగా మరో కాన్వాయ్ని కొనుగోలు చేయడం, వాటికి సంబంధించి ప్రత్యేకంగా తుది మెరుగులు దిద్దించడానికి చేయడానికి కూడా తెలుగు రాష్ట్ర ప్రజలైతే తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేయడం ఎంతవరకు సమంజసం వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేణుశ్రీ, అయితే దీని మీద ఇటు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు సరిగ్గా నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి స్పష్టంగా అసలు తెలంగాణకి సంబంధించి ఏదైతే పథకాలు పెడుతున్నారో అలా మిగిలిన అంశాలకు సంబంధించి 6 గ్యారంటీ ఇట్లా అన్ని విషయాల్ని ఆయన కులంకుశంగా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. దాంట్లోనే కొత్త వాహనాలు కొనుగోలు చేయట్లేదు, కేవలం పాత వాహనాలనే రీమోడలింగ్ చేయించి తిరిగి వాహనాలు వినియోగించుకుంటున్నామని చెప్పి ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. అయితే కొత్త వాహనాలు ఆల్రెడీ గతంలో కేసీఆర్ 3వసారి గెలుస్తారు అనే ఉద్దేశంతో వాహనాల్ని హైదరాబాద్ నుంచి విజయవాడ పంపించి విజయవాడలో రీమోడలింగ్ చేపిస్తున్నారని చెప్పి ఒక అధికారి తనకు చెప్పినట్లు కూడా స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పటి నుంచి అంటే దాదాపుగా 24 గంటల సమయం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్కరు కూడా ఇది నిజమని కానీ లేకపోతే అబద్ధం అని కానీ ఎవరు కూడా ఖండించిన పరిస్థితి దాఖలా లేదు. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ మనం లోపల ఉన్న కొంతమంది అధికారులతో అనధికారికులతో కూడా కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు అయితే గతంలో ఇప్పుడు కూడా తాము ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ తయారు చేసేందుకు వచ్చినట్లు కూడా వాళ్ళు అధికారికంగా చెప్పట్లేదు, కానీ అనధికారికంగా అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా దీనికి సంబంధించి కనీసం స్పందించిన దాఖలాలు అయితే లేవు. అది నిజమని కానీ లేకపోతే అబద్ధం అని కానీ ఈ వాహనాలు ఎలక్షన్స్ ముందల ఎన్నాళ్ళ ముందల ఇటు ఏపీకి తెప్పించడం జరిగింది.
సరిగ్గా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగింది అయితే కాదు. ఖచ్చితంగా అంటే ఈ సంవత్సరం జూన్ చివరిలో ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. జూలై మొదటి వారంలో కేసీఆర్కి సంబంధించిన 22 వాహనాలని హైదరాబాద్ నుంచి కార్గో విమానాల ద్వారా 3 విమానాల ద్వారా, ఒక విమానంలో 6, మరొక విమానంలో 10, మరొక విమానంలో 8, 6 తీసుకొచ్చినట్టు 3 విమానాల ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. అంటే కేవలం ఇక్కడి నుంచి మనం ఏదైతే ప్రస్తుతం ఈ షెడ్లో ఉన్నామో ఈ షెడ్కి గన్నవరం విమానాశ్రయానికి కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియా. ఏదైతే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఆనుకొని లోపలికి 9 కిలోమీటర్ల దూరంలో ఈ మిత్రా వాళ్ళది ఉంటుంది. సో ఇక్కడికి జూలైలో ఈ వాహనాన్ని కొనుగోలు చేసి జూలైలో ఇక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. నవంబర్ చివరి నాటికి వాహనాలన్నీ కూడా పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. 1-2 సార్లు కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా స్వయంగా వచ్చి ఆ వాహనాన్ని పరిశీలించి 1-2 వాహనాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చెప్పినట్లు కూడా ఇక్కడ ఉన్న వారైతే మనకు చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా ఎవరైతే చెప్పట్లేదు. దాదాపుగా జూలైలో అంటే ఖచ్చితంగా ఎన్నికలకి 5-6 నెలలు ముందుగానే ఆ వాహనాన్ని కొనుగోలు చేసి ఇక్కడ వీటికి సంబంధించి తయారు చేయించి ఇక్కడ చెప్పినట్లు కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. రేణుశ్రీ. రైట్ శివ. అయితే శివ, అసలు ఇప్పుడు ఈ మిత్రా కంపెనీకి ఈ వాహనాలను ఇవ్వటం మీద అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి ఇలా వెహికల్స్ ఇవ్వటం కానీ ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే కూడా ఇటు ఏపీకి సంబంధించిన వాళ్ళకి తెలంగాణ ప్రాజెక్టులు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఈ మాటలు రావటం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ వెహికల్స్ ఏపీలో దాచిపెట్టడం అనేది జరిగింది. అంటే రేణుశ్రీ మొత్తం మీద చూసుకుంటే కనుక బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సంబంధించి చేసేవారు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కచోటే ఉంది. గతంలో ఏదైతే ఇది గత 20 సంవత్సరాలుగా కూడా ఈ మిత్రా అనేది ఉంది. కానీ తర్వాత కొంతకాలంగా కూడా సరిగ్గా 5 సంవత్సరాల క్రితం కూడా దీన్ని త్రిహాణికి సంబంధించి కూడా పేరుని మార్చడం జరిగింది. ఆ మార్చిన తర్వాత 2018లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019లో ఒక 18 వాహనాలని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా కూడా తయారు చేయించి తిరిగి హైదరాబాద్ పంపించారు. మరలా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశంతో 22 వాహనాలని గత జూలైలో తెప్పించి ఇక్కడికి ప్రత్యేక కార్గో విమానాల ద్వారా కూడా ఇక్కడికి చేరవేయటం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ కాంట్రాక్ట్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ వాహనాలను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రస్తుతం $1,000,000 ప్రశ్నగా మిగిలింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలకు సంబంధించి గత దశాబ్ద కాలంగా రాష్ట్ర విభజనకు ముందు కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ వీటికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా తెలంగాణ ఎన్నికల రోజు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలకు సంబంధించి కూడా నాగార్జున సాగర్లో 2 రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు జరిగిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు ప్రజలకు రావాల్సిన హక్కులకు సంబంధించి మాత్రం ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు విమర్శలు, పోలీసులు అయితే 2 రాష్ట్ర సరిహద్దుల్లో కొట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ 2 రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు మాత్రం ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవటం, ఒకరికొకరు లాలూచిగా ఎవరికి కావాల్సిన వాళ్ళు పనులు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. మనం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి. 2023 జూలైలో 18 నుంచి 22 వాహనాలు 3 ప్రత్యేక కార్గో విమానాల ద్వారా గన్నవరం చేరుకుంటే ఇప్పటి వరకు అంటే దాదాపుగా 6 నెలలు గడుస్తున్నా కానీ అటు తెలంగాణకు సంబంధించిన అధికారులు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు ఏపీకి సంబంధించిన అధికార పార్టీ నేతలు కానీ లేదా వైసీపీకి సంబంధించిన నేతలు కానీ ఎవరు కూడా ఇక్కడ వాహనాలు ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన వాహనాలు ఇక్కడ జరుగుతున్నాయని కూడా ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ ప్రజలకు సంబంధించి రావాల్సిన హక్కుల విషయంలో మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కానీ లోపల మాత్రం ఇద్దరు ఒకరికొకరు పరస్పరం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అయితే అందించుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రెజెంట్ ఈ వాహనాలను ఇప్పటి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగపెట్టుకోనుంది, దీని మీద ఏమైనా ఆలోచన ఉందా? అంటే ఎలాంటి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? రేణుశ్రీ మొత్తం మీద చూసుకుంటే తెలంగాణకి సంబంధించి ఇప్పటికే ఈ వాహనాలు ఉన్న సంగతి నిన్న మధ్యాహ్నం వరకు కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదు. నిన్న కొంతమంది అధికారులు చెప్పిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైన ఒక సమాచారం రావడంతో ఈ వాహనాలు పలానా దగ్గర ఉన్నాయని చెప్పి ఐడెంటిఫికేషన్ జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా ఈ వాహనాలను తిరిగి హైదరాబాద్కి తెప్పించుకొని వాటి అంటే ఆల్రెడీ కొనుగోలు చేయటం వాటికి సంబంధించి బుల్లెట్ ప్రూఫ్గా మార్చడం జరిగింది కాబట్టి వాటిని ఏం చేయడానికి లేదు. ఒకవేళ టెండర్లు పిలిచినా లేకపోతే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినా కానీ రద్దు చేసి
ప్రజాధనాన్ని కాపాడొచ్చు. కానీ ఆల్రెడీ తెలంగాణ ప్రజాధనాన్ని దాదాపుగా 66 కోట్ల రూపాయలు వృధా చేశారు కాబట్టి సో ఆ వాహనాల్ని తిరిగి ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఎందుకంటే కొనుగోలు జరిగిన తర్వాత వాటిని ఏం చేయలేరు. ఒకవేళ అమ్మాలన్నా కానీ దారుణంగా రేట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ 22 వాహనాలు తీసుకొని వచ్చి ఖచ్చితంగా హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా ప్రధానమంత్రి కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ గవర్నర్ సంబంధించి ఇటువంటి వారికి ఈ వాహనాలను వినియోగించే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజల ద్వారా ఆయన ట్రాఫిక్కు సంబంధించి కూడా అంతరాయం కలగకుండా సామాన్యుని మాదిరిగా వస్తున్నాడు కాబట్టి ఇంత కాస్ట్లీ వాహనాలని తెలంగాణ ముఖ్యమంత్రి అయితే వినియోగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని రాష్ట్రపతి గవర్నరు అలాగే ప్రధానమంత్రి ఇటువంటి వారు సెలబ్రిటీలు అంటే దేశానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు వచ్చినప్పుడు ఈ వాహనాలను వినియోగించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో వీటికి సంబంధించిన వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ 22 వాహనాలకు సంబంధించి కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందా లేకపోతే ప్రస్తుతం జరుగుతూ ఉందా? అంటే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సో ప్రధానంగా ఇంకా అయితే వర్క్ జరుగుతూ ఉంది. మనం ఏదైతే ఇక్కడ త్రెహాని షెడ్లో ఉన్నామో అక్కడ పూర్తి స్థాయిలో వాహనాలకు సంబంధించి మోడిఫికేషన్ తదితర అంశాలకు సంబంధించి కూడా వర్క్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ 22 వాహనాలకు సంబంధించి దాదాపుగా 18 వాహనాలకు సంబంధించి కూడా వర్క్ పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. మరొక 4-5 వాహనాలకు సంబంధించి కూడా చిన్న చిన్న మేనేజ్ అంటే కొన్ని చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 18 వాహనాలకు సంబంధించి వర్క్ పూర్తయింది. ఇది మొత్తం కూడా ఏదైతే మనం మిల్లర్ వ్యూలో ఉన్నామో ఇది దాదాపుగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్కి సంబంధించి చుట్టూ చాలా కొండ మీద కూడా ఈ ప్రాంతం ఉంటుంది. హైవేకి సంబంధించి కూడా దాదాపుగా 9 కిలోమీటర్లు లోపలికి రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించి తుదిమెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వీరితో సంప్రదింపులు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంప్రదింపులు జరిపిన తర్వాత వాహనాల స్థితిగతులు ఏంటి, ఎంతవరకు వర్క్ పూర్తయింది, ఇంకా పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే వాహనాలు పూర్తయ్యా లేదా ఇంకా చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశానికి సంబంధించి కూడా కొంత స్పష్టత రావాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరైతే ప్లాంట్ ఉన్నారో ఆ ప్లాంట్కు సంబంధించిన మేనేజర్లు కానీ లేకపోతే సూపర్వైజర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఎవరు కూడా అందుబాటులో లేరు. కనీసం మనం సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడే సెక్యూరిటీ వాళ్ళు కూడా మా ఇన్ఛార్జ్ ఈరోజు రాలేదండి అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా అధికారులు ఈ ప్లాంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే స్పష్టంగా చెప్తారో అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే లేవు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా దాదాపుగా 18 వాహనాలు పూర్తి స్థాయిలో పని అయితే పూర్తయినట్టు తెలుస్తూ ఉంది. మరొక 4 వాహనాలకు సంబంధించి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు. అవి కూడా రానున్న 5-6 రోజుల్లో వర్క్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ. ఒకవైపు ఒక్క రూపాయి కూడా ప్రజాధనం వృధా పోకూడదని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బడ్జెట్ ప్రణాళికలు కూడా దానికి తగ్గట్లుగానే ఉండాలి, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పేసి కూడా రేవంత్ చెప్పడం జరిగింది. అయితే కరెక్ట్గా అలాంటి టైంలోనే మొత్తం కూడా 22 ఈ క్రూయిజ్ వాహనాలు అనేవి గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. అది కూడా ఒక్కొక్క వాహనాన్ని 3 కోట్లు పెట్టి, అంటే 22 వాహనాలు మొత్తం కూడా 66 కోట్లతో ఈ కొనుగోలు అనేది జరిగిందని రేవంత్ రెడ్డికి తెలిసింది. అయితే అది తెలిసిన వెంటనే కూడా రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించారనేది ఒకసారి చూద్దాం. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్నీ విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్నీ తెద్దామనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్ప పెట్టకుండా కొని దాచిపెట్టినాయి కేసీఆర్. అంతెందుకు